తలసేమియా బాధితుల కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారి సతీమణి గారు అన్నారా భువనేశ్వరి గారు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఒక మ్యూజికల్ ఈవెంట్ ఏదైతే ఉందో, కార్యక్రమం మంచిది, ఉద్దేశం మంచిది. అండ్ దాని ద్వారా చాలామంది బాధితులకు కనుక మేలు జరిగితే చాలా సంతోషం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కార్యక్రమం ఏమంటారు, దీంతో పాటు జనసేన, టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలాగా కూడా అనిపించింది యాక్చువల్గా. అండ్ అఫ్ కోర్స్ మొత్తం హాఫ్ బెల్టే ఉంటారు కాబట్టి జై చంద్రబాబు నినాదాలు మధ్యలో ఇంకా ఏమంటారు ఇంకో పార్టీలకు సంబంధించి వాళ్ళ నినాదాలు రకరకాలుగా వినిపించాయి. అండ్ అక్కడ మ్యూజికల్ ఈవెంట్లో కూడా పూర్తిగా అక్కడే హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆయన సినిమా పాటలకు సంబంధించి పాటలు ఇంకా పూర్తిగా బాలకృష్ణ గారి పాటలే. వీళ్ళిద్దరి పాటలు తప్ప వేరే వాళ్ళవి వేస్తారా లేదా అని చెప్పి అనిపించింది. సరే, మధ్యలో వేరే వాళ్ళ కనుక పాటలు వేశారు, సంతోషం. అండ్ అందరూ పోటీ పడి మరి పాటలు పడారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి, తమన్ గారి దగ్గర నుంచి, ఇదంతా ఒక ఎత్తు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం మొదలెట్టినప్పుడు చాలామంది అనుకున్నారు, అంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు చాలా బోరింగ్గా ఉంటాయని, చిన్న అంశాన్ని కూడా ఇంత పొడుగు మాట్లాడేస్తూ ఉంటారు అని, అవసరం లేనివి అవసరమైనవి అన్ని రెఫరెన్స్గా తీసుకుని మాట్లాడుతూ ఉంటారు అని, ఈవెన్ క్యాబినెట్ సమావేశాలైనా అధికారులతో సమీక్ష సమావేశాలైనా చంద్రబాబు గారి ప్రసంగాల మీద అధికారులు కూడా ఆఫ్ ది రికార్డు జోకులు వేసుకుంటుంటారు అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. మధ్యలో చంద్రబాబు గారు కూడా 1-2 సార్లు ఈ మధ్య కాలంలోనే ఏది సుదీర్ఘంగా లేదు, షార్ట్గానే ముగిస్తానులేండి అని చెప్పి లైటర్ వేలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కమెంట్స్ను కూడా మనం చూసాం. అండ్ చంద్రబాబు గారి ప్రసంగాలు వేరే వాళ్ళకే కాదు, చివరికి వాళ్ళ మనబడికి కూడా బోరింగేనని చెప్పి రాత్రి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆ మ్యూజికల్ ఈవెంట్లో. ఎందుకన్నారు ఆ కమెంటు, ఎందుకు ఆ మాట అన్నారో తెలియదు కానీ లోకేష్ గారి కొడుకు ఉన్నారు కదా దేవాంశ్, అదే చంద్రబాబు సార్ మనవాడు దేవాంశ్ ఇప్పటి నుంచి అందరినీ కంట్రోల్ చేస్తున్నారట. చంద్రబాబు గారు ఆ మ్యూజికల్ ఈవెంట్లో చేసిన కమెంట్స్ కదా, దేవాంశ్ వాడు ఇప్పటి నుంచి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు అంటే చంద్రబాబు గారు అన్న మాటలు, వాళ్ళ మనవడిని ఉద్దేశించి ఇప్పటి నుంచి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. వాడు నాకు కూడా 5 నిమిషాలే టైం ఇచ్చారు మాట్లాడడానికి, నాకు కూడా 5 నిమిషాలే టైం ఇచ్చారు, 5 నిమిషాల్లోనే ముగిస్తాను అన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని ఎంతసేపు ఉండాలన్నది కూడా నా మనబడే కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పడం బహుశా అంటే చాలా లైటర్ వేలో లేండి. బట్ తన ప్రసంగాలు అధికారులకే బోరు కాదు, చివరికి వాళ్ళ మనవడికి కూడా బోరు కొట్టాయేమో, అందుకే ఎక్కువసేపు మాట్లాడొద్దని ఎప్పుడైనా వాళ్ళ మనవడేమో వాళ్ళ తాతగారికి చెప్పారేమో తెలియదు కానీ ఓపెన్ డయాస్ మీదే దేవాంశని పొగిడే క్రమంలో తాతగారు 2 అడుగులు వెనక్కి తగ్గి ఆయన మనవడిని 2 అడుగులు పైకి అంటే ఏమంటారు పైకి తీసుకెళ్ళాలి అని ఒక తాత తాపాత్రయం చూడాలేమో బహుశా ఇందులో మనం. లేకుంటే నా మనవడే నన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, 5 నిమిషాలకు ఎక్కువ ప్రసంగించొద్దు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని అంటే బహుశా ఇంటర్నల్గా ఒక లైటర్ వేలో అయినా ఈ చర్చ జరిగి ఉంటుందేమో బహుశా వాళ్ళ కుటుంబంలో, తెలియదు మరి.